నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ బ్రాహ్మణ సంఘ నేతలు. అర్చక బ్రాహ్మణులను కొట్టడం, తిట్టడం స్వయాన పరబ్రహ్మకు చేసినట్టని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ బ్రాహ్మణ విభాగం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల కాకినాడలో అర్చకునిపై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దాడి చేసి బూతులతో దూషించడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున బ్రాహ్మణ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలా వాళ్ళు చేయాల్సిన పనులు చేసేసి ఒక క్షమాపణతో అన్ని సరైపోతాయని అనుకోవటం అవివేకమని, రాష్ట్రంలో అర్చకులపై దాడి ఇదే మొదటిసారి కాదని, కర్నూలులో, కోటప్పకొండలో ఇంకా పలుచోట్ల జరిగాయని అంటూ అందుకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాకినాడలో బ్రాహ్మణ పూజారుల మీద చేసినటువంటి హేయమైనటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులంతా కూడా, మనిషి అనేటువంటి ప్రతివాడు కూడా ఖండిస్తూనే ఉన్నాడు. బ్రహ్మద్వేషి, అన్నద్వేషి ఎక్కువ కాలం బతకడని వేదాల్లో రాసుంది. అంటే ఏంటి? బ్రాహ్మడికి అన్యాయం చేసినాడు, అన్నాన్ని చూసి అసహించుకునేవాడు ఈ ప్రపంచంలో వాడికి పుట్టగతులు ఉండవు అనేటట్టు. పార్టీకే కాదు, మనుషులకే కాదు, పార్టీలకు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి. పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతని మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పిస్తే సరిపోదు. అదే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే, రేపు ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే బ్రాహ్మణ అట్రాసిటీస్ చట్టం ఒకటి చేసి బ్రాహ్మణులకి రక్షణ కల్పించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నేత డాక్టర్ జూటూరి సత్యం మాట్లాడుతూ, అర్చకులపై దాడి తమకు తాము చేసుకున్న పాపమని, ఎన్నికల వేళ అది ఎలక్షన్ కోడ్గా ఉండగా వైసీపీ అరాచక శక్తులు ఇంతకు తెగించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి బ్రాహ్మణులు ఎవరు సపోర్ట్ చేయొద్దని అన్నారు. కార్యక్రమంలో విద్యాసాగర్, చంద్రమోహన్, అచ్చాయమ్మ, దిలీప్, సుధామాధవి, దంటు కామేశ్వరి, ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం మరికొందరు పార్టీ నేతలు పాల్గొన్నారు. మిరియాల చంద్రరావు అనే వ్యక్తి వెళ్ళి అభిషేకం చేయమని పూజారిని అడగగా, ఆ పూజారి అభిషేకం చేసే సందర్భంలో సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో ఆ పూజారిని బయటికి పిలిచి ఈ చంద్రరావు చంప మీద కొట్టడం, కాలుతో తనటం చేశాడు. ఈ సర్ది చెప్పబోయిన ఇంకో పూజారి విజయ్ కుమార్ని కూడా చంప మీద దెబ్బ కొట్టి అతన్ని అవమానించాడు. పూజారులకే దిక్కు లేకుండా ఈ విధంగా నష్టం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో పూజారులకు కానీ, పౌరహితులకు కానీ, ఇతర శాఖలకు కానీ, అల్పాదాయ వర్గాలకు కానీ ఏ విధమైన రక్షణ లేకుండా పోతుంది. ఇంతకుముందు భీమవరంలో జరిగింది. భీమవరంలో కూడా నాగేంద్ర పవన్ అనే వ్యక్తి మీద అక్కడ ఉన్న మేనేజింగ్ ట్రస్టీ కొట్టడం జరిగింది. అట్లాగే కర్నూలులో కూడా ఒకసారి ఓంకార క్షేత్రంలో ఆ టిక్కెట్లు ఇచ్చే తోట చిన్న స్వల్ప ఘర్షణ జరిగితే ఆ కమిటీ వారు అక్కడ పూజారుల్ని చెండుగర తీసుకుని గొడ్డను బాదినట్టు బాదారు. అక్కడ అదేవిధంగా గుంటూరులో కూడా లక్ష్మీ పద్మావతి సమేత దేవాలయంలో అక్కడ అతను పూజ సక్రమంగా చేయటం లేదని ఆ నెపంతో అతన్ని పిలిచి అతన్ని కూడా కొట్టడం జరిగింది. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు, నాయకులే భద్రతారాహిత్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం పూజారు వ్యవస్థే కాకుండా అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి రక్షణ లేకుండా పోయింది. దీన్ని గమనించి గట్టి చర్య కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను స్థానిక ప్రియా థియేటర్లో ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ తెనాలి పట్టణ మరియు డివిజన్ అధ్యక్షులు షేక్ రఫీ, బెల్లపు యశ్వంత్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు, ప్రేక్షకులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్యాలం వేణు, షేక్ దావుద్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా వెంకటేష్, శంకర్, శ్రీను, వంశీ, కమ్మెల మోహన్, కోటి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఒక గుర్తింపు ఉంది. కష్టజీవి, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి రామ్ చరణ్ గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ షేక్ రఫీ గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా దావుద్ తమ్ముడికి, బెల్లపు యశ్వంత్కి, మన కాళేశ, ఇంకా అదే మెగా ఫ్యాన్స్ అంటే ఇక మామూలుగా ఉండదు, ఒక ప్రపంచమే. అందరి వాడు కాబట్టి చిరంజీవికి అందరూ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానాన్ని నిరూపించుకుంటూ ఈ రోజున రామ్ చరణ్ గారి పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి మా ఫ్యాన్స్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కుల మతాలకు అతీతంగా అభిమానులు సంపాదించుకున్న ఏకైక హీరో చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ముందుగా తెనాలి నియోజక తరపున మెగా ఫ్యాన్స్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రామ్ చరణ్ గారు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కాకినాడ శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులు పురుషోత్తమ శర్మ కోరారు. పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేసి ప్రసాదాన్ని ఇవ్వడానికి వచ్చిన అర్చకుడు సాయిపై అహంకారంతో దాడికి పాల్పడిన కాకినాడ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడున సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి నిన్న కాకినాడలో జరిగింది. దేవాలయంలో పూజాది కార్యక్రమం నేర్చుకున్న అర్చక స్వామి మీద భౌతిక దాడి చేయటం అనేది మరి సిరిమాల చంద్రరావు అనే మాజీ కార్పొరేటరు తన అహంకారంతో ప్రసాదం సరిగా ఇవ్వలేదనే నెపంతో అర్చక స్వామి ఛాయ్ మీద భౌతికంగా దాడి చేయడం దేవాలయ గర్భగుడిలోనే బ్రాహ్మణ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. దాన్ని సర్ది చెప్పడానికి వచ్చిన మరి విజయ్ కుమార్ అనే అర్చకుడి మీద కూడా కాలితో తన్ని దాడి చేయడం అనేది నిజంగా వాళ్ళ నిరంకుశత్వానికి ఇది నాంది ప్రస్తావనగా తెలియజేస్తున్నాము. దీన్ని వెంటనే ఖండిస్తున్న బ్రాహ్మణ పరిషత్ అందరూ తక్షణమే సిరిమాల చంద్రరావును అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా దేవాలయ ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఏదైతే అర్చక స్వామి ఉన్నాడో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద అతని విధులు నిర్వహిస్తున్నప్పుడు భౌతికంగా దాడి చేయడం ఎంత తీవ్రమైన నేరమో ఆ నేరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి, సభ్య సమాజం తలదించుకోలేని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి పోలీసు వారిపై ఉన్నదని చెప్పి, అదేవిధంగా ఇటువంటి బైసిమాలిన వ్యవహారాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. వీటిని తక్షణమే నివారించకపోతే ఉవాచిలే మనకు ఉపశమనాలు అవుతాయి. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ, త్రిపురహరి పట్ల దత్తాత్రేయ శాస్త్రి, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యాంసుందర్ శర్మ, మల్లెల శ్రీనివాస్, కంభంపాటి మూర్తి, వాడపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి రోజు జరిగినటువంటి దుర్ఘటన కాకినాడ శివాలయంలో అత్యంత శోచనీయం. సర్వే భద్రాన్ని పశ్యంతి, సర్వే సంతు నిరామయ, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని బ్రాహ్మణ్యం ముఖ్యంగా అర్చకులు ప్రార్థిస్తూ ఉంటారు పరమేశ్వరుడిని. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరు కూడా దుఃఖాన్ని పొందకూడదని పరమేశ్వరుని ప్రార్థించే అర్చకులకే దుఃఖాన్ని కలిగించే స్థితికి సమాజం దిగజారింది అంటే మరి మనం ఎంత బాధపడాల్సి ఉంటుందో విజ్ఞులందరూ కూడా గ్రహించుడుగాక. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజం తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సమాజ హితం కోరేటువంటి బ్రాహ్మణ్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా ప్రధాన కార్యదర్శి వారు చెప్పినట్టుగా ప్రభుత్వము, అధికారులు, పోలీసు వారు దీన్ని మరి తీవ్రమైన విషయంగా పరిగణించాలి. అందరూ కూడా తలెత్తుకొని తిరిగి స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే ఒక సానుకూల పరిస్థితిని కల్పించాల్సిన అవసరం కూడా మరి అధికారులందరి మీద ఉంది. అటువంటి పరిస్థితిని కల్పించడానికి ఈ సంఘటనలో బారిపడినటువంటి దోషికి కఠిన చర్యలు మరి ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.